అవన్నీ ఉండవురా జై శ్రీరామ్ అనడం తప్ప అవన్నీ తీరరే. అందుకోసం చూస్తున్నాను రా జై శ్రీరామ్ ఫోటో. వచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల నువ్వు లేవన్న జై శ్రీరామ్ అని చెప్పు. జై శ్రీరామ్ స్వామి. నాకు తిండే వద్దే బాబాయ్ అంతే తినుకుంటా అంటున్నావు. నేను మా స్వామిని మిస్ అవుతుందని నా వల్ల నాకుంటే జై శ్రీరామ్ స్వామి. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు చూపిస్తాడు. జై శ్రీరామ్. ఏమైంది స్వామి నా ఫోన్ లిఫ్ట్ చేస్తా. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. అయినా నీ బర్త్డే రోజు నేను రావట్లేదు, అందరు వస్తారు. వీడియో అప్లోడ్ చేయట్లేదు, నీతో మాట్లాడడానికి వీడియో ఇస్తున్నాం అంతే. ఏడుస్తుంది పాపం అప్పటి నుండి. చూపియకే నువ్వు. నిజంగా చెప్పు. హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరికీ జై శ్రీరామ్. సో గైస్, మా ఇంట్లో ఒక మానసిక రోగి ఉందన్నమాట. చిరాకు దెంగిపిస్తుంది. ఫుడ్ తిననిస్తలేదు. రావే కూర్చుందామంటే ఎక్కడికైనా పోదామంటే వస్తలేదు. ఏమన్నా అయిందంటే మీరు కూడా చాలా రోజుల నుంచి సాయి సామి వీడియోస్, అనాసాయి వీడియోస్ అని అడుగుతున్నారు గైస్. ఇప్పుడు మీకు ఒక వింత జంతువుని, వింత మనిషిని, వింతగా ఫీల్ అయ్యే పర్సన్ చూపిద్దాం అనుకుంటున్నాం. మాకు చెప్పదు, తను చేసేటి ఏదో నాకు అర్థమవుతలేదు. ఒకసారి దాని బాధ ఏంది, తిందాం రావి అని ఏమైనా తెప్పిస్తుంది, తింటలేదు. మళ్ళీ ఏమన్నా అంటే గుర్తు సినిమా ఏడుస్తుంది. ఆమెకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట. అదేం ప్రాబ్లం ఒకసారి తెలుసుకుందాం. చలో. హాయ్ మిస్ సనా, ప్లీజ్ నువ్వు ఏసీలో పుట్టింది అలా చేసినావు అనుకో దొడల దగ్గరికి అయితే. ఏమైందిరా చెప్పురా, నీ బాధ ఏంట్రా? ఏం లేదురా, పోస్టర్ చూసుకుంటా కూర్చున్నా. ఎవరు పోస్టరా? అవన్నీ ఉండవురా జై శ్రీరామ్ అనడం తప్ప అవన్నీ తీరరే. అందుకోసం చూస్తున్నాను రా జై శ్రీరామ్ ఫోటో. వచ్చినప్పుడల్లా గుండె లాగుతుందే ఓ పిల్ల నువ్వు లేవన్న జై శ్రీరామ్ అనడం తప్ప ఏం చేసేది లేరా. ఏం చెప్పు, ఎందుకు చిరాకు తెగిపిస్తున్నావు? ఏంది మ్యాటర్ చెప్పు. నాకు మెంటల్ చేస్తుంది, ఇంట్లో ఉండదు. ఏడికన్నా పోదామా? సాయి దగ్గర. సాయి దగ్గరికి కాకుండా వేరే ఏదైనా చెప్పు. బర్త్డేకి పోతాం కదా సనా. సాయి స్వామి సాయి అంటున్నావు, మరి మంచిగా మాట్లాడు, అర్థమైందా? జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని చెప్పు. జై శ్రీరామ్ స్వామి. కాదు, బర్త్డేకి పోతాం కదా. ఇప్పుడు ఏమైంది? బర్త్డేకి రాలేనే. ఇప్పుడు ఏం చేద్దాం మనం? నేను నిజంగా చెప్తాను, నేను బర్త్డేకి రాలేను. పర్సనల్ ప్రాబ్లం వస్తుందా రాదా నాకు అది కూడా అర్థమవుతలేదు. నాకు టెన్షన్ అవుతుంది. ఆ సగం టెన్షన్ అయితే ఈ రోజుకి 11 days 12 days అవుతుంది, ఇంకా 11 days. అవును, మంచిదే కదా, మంచి కార్యమే కదా. మంచి కార్యమే కదా. నేను కూడా ఫోన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు. అప్పుడప్పుడు చేయొచ్చు. అప్పుడప్పుడు చేస్తాడు, కానీ ఒక వీడియో కాల్ చేసి ఇట్లా టెంపుల్ చూపించి కట్ చేస్తాడు అంతే. అప్పుడు చేసేనేమో అనుకున్నా. నువ్వు ఎందుకు చెప్పులేసుకొని నడుస్తున్నావు? ఏడా చెప్పులేసుకొని ఎందుకు నడుస్తున్నావు? మనం మా తమ్ముడు స్వామి మనలో ఉంటే నువ్వు చెప్పులు లేకుండా నడవాలి కదా. ఒక రోజంతా చెప్పులు లేకుండా నడిపిస్తా గైస్తాను లిటరల్. మా తమ్ముడు స్వామికి కాలు కాలినప్పుడు నీకు కూడా కాలాలి కదా. ఇద్దరు సమానంగా పంచుకోవాలి కదా భక్తిని. సరే ఫోన్ చేద్దాం ఇప్పుడు. స్వామికి ఫోన్ చేద్దాం. అవునేమన్నా నీకోసం స్పెషల్ తీసుకొచ్చినావు, తినుకుంటా. నాకు తిండే వద్దే బాబాయ్ అంతే తినుకుంటా అంటున్నావు. నేను మా స్వామిని మిస్ అవుతుందని నా వల్ల నాకుంటే సరే కాల్ చేయి ఇప్పుడు. ఇప్పుడు నేను చెప్తా సాయి స్వామికి. ఆయనకి ఇప్పుడు కాల్ చేసి ఏమో చూద్దాం. ఇప్పుడు నువ్వు ఆయన కాల్ చేస్తే నేను ఏడుస్తాను. నేను చేస్తాను ఇప్పుడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను మంచిగా ఉన్నాను. మంచిగానే ఉన్నావు. చేయి ఇక్కడ పెట్టుకున్నా, రికార్డింగ్ ఇక్కడ పెట్టినలే. సో నాకు ఆయనతో మాట్లాడితే ఇప్పుడు పోవాలనిపిస్తుంది. ఇప్పుడు నేను కెమెరా కట్ చేసిన తర్వాత నేను ఫుల్ సతాయిస్తా, ఫిక్స్ అయిపో.
నేను ఇప్పుడు రానంటున్నా నిజంగానే తెలుసా ఇప్పుడు ఎందుకు బర్త్డేకి రాని సాక సమయం అన్నాడు. నిన్న ఏమైంది తెలుసా, పడుకున్నానంట ఎవరు మా ఇంటికి వెళ్ళి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పడుకున్నానంట. పడుకున్న నిద్రలో సాయి సాయి మాట్లాడుతున్నానంట. నైట్లలో మాకు ఫోన్ చేసి నేను సాయిని గుర్తు తెచ్చుకొని సాయి సామి అంటున్నా, నిద్రలో కూడా సామాన్ వస్తుంది అంటుంది. ఏమైంది నీకు పండుగ మాట్లాడదు చెయ్యు కాలు అని చెప్తాను. మానసిక చేసాను చెప్పేసాయి రా కెమెరామ్యాన్ ఎవరు గెత్తలే చెయ్యడు ఆయన. చేస్తాడు. నా దాంట్లో మై చోటు అని ఉంటుంది, ఆయన దాంట్లో మై చుట్కీ అని ఉంటుంది. నా దాంట్లో మై లవ్ అని ఉంటుంది. అంటే నేను చుట్కీ కాబట్టి. అరెగొచ్చే గులాబీలాగా ఫస్ట్ లో ఒక రోజు ఏమైందంటే సాయి సామికి అప్పుడు సనా రియల్ లైఫ్ లో లేదు, అయితే ఫోన్ నా చేతికి ఇచ్చింది గైస్. అయితే వాడికి సాయి సామికి మై బెటర్ హాఫ్ అని కాల్ వస్తుంది. మై బెటర్ హాఫ్ అబ్బాయి ఎవరిన పటా ఇచ్చిండు పక్క. జై శ్రీరామ్ సామి. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మా ఇంట్లో ఒక మానసిక రోగి ఉంది. వీడియో ఎందుకు ఆఫ్ చేసుకుంటున్నావు? వీడియో జై శ్రీరామ్ స్వామి. మేము ఒక మనిషి మా ఇంట్లో ఒక మానసిక వ్యాధి ఉంది. ఏమంటారు మానసిక ఏమంటారు స్వామి అది రోగి ఉంది. ఆమె సరిగ్గా ఫుడ్ తింటలేదు సరిగ్గా. పోదాం కరీంనగర్ బస్ ఎక్కుదాం అని మాకు పనులున్నా సరే మమ్మల్ని లాక్కొద్దాం అనుకుంటుంది స్వామి. ఇక చూపిస్తాడు. జై శ్రీరామ్. ఏమైంది స్వామి? నా ఫోన్ లిఫ్ట్ చేస్తా. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్. అక్క నువ్వు అక్క కరెక్ట్ చూస్తున్నావా? నిన్న మొన్న అంటున్నావు. అంజనా ఈమె పద్ధతి తప్పింది. అంజనా నచ్చలేదు మాకు ఫ్యాన్స్ కి నచ్చలేదు. నేను ఏం చేసినా చెప్పారా? అంటే నేను చెప్పులు వేసుకొని తిరుగుతున్నాను అంటే అందుకోసం పబ్లిక్ మేర కోసం ఒక రోజు గుడికి వెళ్ళి మేము మొత్తం గుడిలో పొద్దున్న సాయంత్రం దాకా చెప్పులు లేకుండా నడవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంజనా అయినా మేము ఇప్పుడు బస్సు ఎక్కుతున్నాం. అయ్యో అట్లుండవు స్వామి. చేసినాం ఏమి ఉండవు, మీరు అవన్నీ పెట్టుకోవద్దు అంతే కదా స్వామి. నువ్వు ఉల్టా పల్టా మాట్లాడదు స్వామి. స్వామి కరెక్టే మాట్లాడుతున్నావు. భర్త ఏంది భర్త తిన్నాక భార్య తినాలి కదా స్వామి. ఫ్యూచర్ హస్బెండ్ అండ్ వైఫ్ కదా చేసిరాం మీరు. మరి అట్లా అయినప్పుడు రేపైనా సరే ఫ్యూచర్ లో ఆమె చెప్పులు వదిలే నడవాలి కదా చేసిరాం. సరే ఇప్పుడు నేను చెప్పులు వదిలి నడవాలి అంతే. నడవాలి. సరే నడుస్తా. నాన్ వెజ్ ముట్టద్దు. ముట్టట్లేదు. అయినా లేదు. మీ పండగ అయిపోయింది గుర్తు అయిపోయింది. మీ పండగ ఉందని నేను బాధ పెట్టద్దని ఇన్ని రోజులు చెప్పలేము చేసిరాం. చీకుర్మా వేయలేదు స్వామి. చేసిరాం మేము ఎందుకో ఏమో అట్లా చేసింది మమ్మల్ని. చేయలేదు అట్లా చేస్తా స్వామి. మళ్ళీ ఆడబిడ్డలకు తీసుకురావాలన్న కనీసంగా ఇది లేదు. అసలు మనం దేని ఫోన్ చేసినావు? నువ్వు దేని మాట్లాడు చెప్పు స్వామి. బాధ ఏందో. మేము వస్తున్నాం ఈరోజు నైట్. మీరు వచ్చినా నేను కదా నేను ఉండా. ఎందుకంటే గుళ్ళోనే ఎందుకు ఫోన్ చేసిన? బర్త్డే రోజు అందరు రావాలంటున్నావు. గంట టైం ఇచ్చింది. అయ్యో బర్త్డే నేను ఇన్ని రోజులు బర్త్డే మంచిగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకొని మంచిగా అంత పెద్ద చేసుకుందాం అనుకున్నా. కన్నా బర్త్డే రోజు శ్రీరామనవమి. అయినా నీ బర్త్డే రోజు నేను రావట్లేదు, అందరు వస్తారు. ఎందుకు రావు? నువ్వే వస్తావు. నేను రావట్లేదంటే వస్తావంటాడేంది? ఏమో స్వామి వస్తుంది. లేకపోతే నిజంగా నేను 50-50 వస్తున్నా రాను తెలియదు నాకు. ఎందుకు? చెప్పులు వేసుకొని నీ దగ్గరికి రావద్దంట అని అంటుంది మౌనిక. చెప్పులు వేసుకొని రావచ్చు, దూరం విడొచ్చు ఇట్లా. అంటే ఎంతమంది ఈ టైం కూడా చెప్పేసింది బాబోయ్. కాదు స్వామి అట్లా ఎట్లా స్వామి? ఇట్లా నీళ్ళు
టైంకి ఫుడ్, టైంకి బయట తిరుగుడు, ఫ్రెండ్స్, దోస్తాలు అన్ని కట్ చేసి భలే ఉంటారు స్వామి మీరు. ఉండాలి కదా అప్పుడప్పుడు. స్వామి టైంలో ఏం నేను పట్టించుకొని ఫస్ట్. అంటే నేను కూడా కూర్చున్నా. ఎవరేమో ఓన్లను పట్టించుకొని జై శ్రీరామ్. నేను ఫోన్ చేసి రైట్ తీసుకుంటాయేమో అందుకోసమే అందుకే లిఫ్ట్ చేసి మాట్లాడినా కదా ఇప్పుడు. ముక్కు అలా పెట్టుకోకు, నీ ముక్కు ఇంత పెద్దగా కనిపిస్తుంది స్వామికి. నేను అయినా అందుకే మా ఇంటికి కూడా పోతలేను. ఇంటికి పోతలే మొత్తం. సకిన్ కూడా తీసుకెళ్ళి ఆడ పెట్టుకున్నాడు తెలుసా వీళ్ళు. ఇంకా సకీడ లేదు గైస్, సకిన్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. మా మమ్మీ మంచిగా చూసుకుంటుంది. మా మమ్మీ ఏమంటుంది, చిన్న పులి లేకుండా అంటుంది. ఇప్పుడు ఏంది స్వామి నీ బర్త్డే ప్లానింగ్స్ ఏంది, మాకు ఏం అర్థమైతలేదు. అయిపోయింది నా బర్త్డే ప్లానింగ్స్ ఇంకేమనుకో. నా సబ్స్క్రైబర్స్, నా అండా, నా దండ, నా యూట్యూబ్ అండ్ నా ఇన్స్టా ఫ్యామిలీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం లేదు, ఎందుకంటే నేను మాలలో ఉన్నా. మీతో సెలబ్రేట్ కదా మరి పబ్లిక్ ని అడుగు, దీక్ష చేద్దామా ఇంకే బర్త్డే సెలబ్రేషన్స్ అడుగు, చెప్తారు కదా నీకు. నిన్ను ఏ రకంగా చూడాలనుకుంటారో చూస్తారు కదా. మీరు అడిగిరు కదా, చెప్తారు ఇప్పుడు. చెప్పు. సో గైస్ సామె ఏమంటుందంటే నాకు బర్త్డేకి గిఫ్ట్లు వద్దు, ఏమొద్దు, నాకు దీక్ష కావాలని ఒక కన్ఫ్యూజన్. మేమేమో మాకు నచ్చినట్టు చేస్తాం సామె అని మేము, కానీ సామెకి మాత్రం దీక్ష పెడదాం అంటే నేను కాదు వీళ్ళు అందరు వెళ్తారు అన్నమాట. సో ఏమో చెప్తాను నేను పోవచ్చు. అంటే నేను నాకు తెలిసి 200% పెట్టలేను, ఎందుకంటే డేట్స్ లేవు. అంజన్న ఒకవేళ కనకరించి పెట్టించుకుంటే పెట్టేస్తా. స్వామి నువ్వు ఒక పని చేయి స్వామి, నీ OnePlus ఐఫోన్ తీసుకున్నట్టున్నావు స్వామి. మంచిగా వీడియో క్లిప్పులు తీసి పెడితే మేము కూడా పబ్లిక్ అప్డేట్ లో ఉంటాం కదా. సాయిసామి అందరు సాయిసామి అని కలవరిస్తున్నారు పాపం. 16 Pro Max వెనకసీరి అని బంగారు చైన్, బంగారు బ్రాస్లెట్ కొనిస్తుర్రా, కారు కొనిస్తుర్రా బర్త్డేకి. సరే అన్ని గుర్తొస్తాయి కదా, కారు కొనాలి, ఫోన్ కొనాలని. కానీ మాత్రం ఫోన్ మాల కన్నా ముందే ఉంది కదా, మాలకు వచ్చే 2 రోజుల ముందు. అసలు ఇప్పుడు కారు కూడా కొనొద్దు లేదు సార్. ఎందుకు మాలలో ఉన్నారా? అవును చెప్పారు సార్, మేము మాలలో ఉన్నప్పుడు మంచిది కొనుక్కుంటే. మేమే ఊహించుకుంటున్నాం. మేము ఇక్కడ డిసైడ్ అయ్యి పబ్లిక్ ఏమంటే అది చేస్తాం స్వామి, పబ్లిక్ వదిలేస్తున్నాం చాయిస్. కామెంట్స్ వస్తాయి కదా నా బర్త్డే లోపు. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు? నాకు తెలిసి రేపే స్వామి. వీడియో అప్లోడ్ చేయట్లేదు, నీతో మాట్లాడడానికి వీడియో ఇస్తున్నాం అంతే. సరే థ్యాంక్ యూ. ఏం కదా అంటే స్వామి నువ్వు ఏమైనా సెలబ్రేట్ చేసిరాం అంటుంది స్వామి. అంతే. నేను సెలబ్రిటీ కాదు, నీకు ఒకటి చెప్పాలా, నేను సెలబ్రిటీ కాదు. ఇక వాళ్ళు ఇప్పుడు ఎవరైతే నన్ను చూస్తారో వాళ్ళ అండా వాళ్ళు నా అండా, వాళ్ళు నా ధైర్యం. ఏదో చెప్దాం అనుకున్నావు, ఏదో ఇప్పుడు ఫైనల్ అంజన్న వాళ్ళు లేకపోతే నువ్వు కూడా ఉండవు సరేనా? ఎవరన్నాడు? నిన్నే అంజన్న, నిన్నే మాత. నీకు అర్థమవుతలే పాపం, అప్డేట్ లో ఉంటది ఇప్పుడు, కొంచెం నేర్చుకుంటది మెల్లమెల్లగా. చిన్నపిల్ల కాదు కొంచెం. మాత స్వామి ఇట్లా సంవత్సరం అవుతుంది, పోయిన సంవత్సరం ఉంటే. అవును 2 సంవత్సరాలు కంప్లీట్ చేసింది సాయి స్వామి తోటి. అట్లెట్లా హౌ వీళ్ళిద్దరు రిలేషన్ హౌ అని ఇప్పటికి కూడా పిచ్చిలేస్తుంది. అమ్మ అత్తోడు ఎంత మిస్ అవుతుంది తెలుసా స్వామి, మీ కొట్లాటలు, మీ ఫోన్లు వల్ల కొట్టుకోవడాలు. నాకు జీవితం మొత్తం కావాలి రా. సెకండ్ హ్యాండ్ ఫోన్ నిజంగా ఒక సంవత్సరంలో ఒక 5-6 ఫోన్లు యూజ్ చేసిన కావచ్చు. అదే ఎన్ని ఫోన్లు వలుగుతుండే. పక్క రోడ్కి రిపేర్ చేయించుకుంటే వాడు లక్షాధికారి అయిపోతుండే. రిపేర్ ఫోన్లు నా దగ్గర ఒక 4-5 ఫోన్లు ఉండే, అన్ని రిపేర్ చేయించేది. చాలా ఇట్లా బర్త్డేకి రాదు, ఏడుస్తుంది పాపం. నేను బర్త్డేకి రాను నిజంగానే. అన్న వాళ్ళు వస్తారు, నిద్ర వస్తుంది, అందరు వస్తారు,
ఏడుస్తుంది పాపం అప్పటి నుండి. ఏడొద్దు. ఏడుస్తా కొంచెం అయితే మమ్మల్ని టార్చర్ చేసేది స్వామి. కెమెరాకి నేను చూపిస్తున్నా. ఏడొద్దు. నువ్వు ఎందుకు వీడియోలు పెడతలేవు స్వామి? అందరికి జై శ్రీరామ్, జై శ్రీరామ్ సాములందరికీ అంటుండు సాయి స్వామి. చెప్పు. మీరు అట్లా ఏడిపిస్తారు తెలుసా ఇప్పుడు? నిజంగా వస్తలే జై శ్రీరామ్ సనా వస్తలే ఇప్పుడు. ఏడు సచ్చుడుగా మేము అందరం బర్త్డేకి వెళ్తాం సనా. నేనే వస్తా ఇంకో 5-6 రోజులు అయితే. ఇంకా 5-6 రోజులు ఏం లేదు, ఇంకా 12 days ఉంది. కాదు మేము అందరం బర్త్డేకి పోయి ఇట్లా కేక్ కట్ చేస్తాం. ఎన్ని డేస్ ఉంది? 24 అయిపోతుంది. ఇవాళ ఎంత 15 ఈ రోజు 13 15 ఇప్పుడు నా 12 తర్వాత. సారీ 14 సారీ 14 ఇప్పుడు 12 దాటితే 15 కదా. 14 మేము అందరం కేక్ కట్ చేపించి మేము కేక్ కూడా కట్ చేయవు కదా స్వామి. కలాకాన్ కట్ చేస్తాం. నువ్వు రాకపోతే ఎట్లా మళ్ళా? సానా రాకపోతే ఎట్లా స్వామి? అచ్చినంగా చేసుకున్నాం అంతే కదా. ఇప్పుడు వచ్చినా రాకుండా ఫరక్ లేదు అంటున్నా నేను. మాలలో ఉన్నా కదా. ఏడుస్తుంది కొంచెం అయితే. ఆగు 2 నిమిషాలు ఆగు. ఇల్లగా స్టార్ట్ చేస్తుంది ఇక. 2 నిమిషాలు చూపియకే ఏడకు. నిజంగా చెప్పు. సనా మేమందరం పోయి స్వామికి కేక్ ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి మేమందరం సాయి మోహన్ చూస్తాం. స్వామిది నువ్వు రావు ఎట్లుంటుంది? హౌ వీడియో కాల్ మాట్లాడతాం. అవి ఏముండవు. దగ్గరికి వెళ్ళి కూర్చున్న ఫీలింగ్ వేరే. బర్త్డే రోజు వీడియో కాల్ చేస్తా కదా నేను, అప్పుడు మాట్లాడతా వీళ్ళు వస్తే. సరే అట్లెట్లుంటది? నువ్వైతే మిస్ అవుతావు కదా అయితా మళ్ళా. బాయ్ నేను పడుకుంటున్నా. పొద్దున మళ్ళీ 4 ఇవ్వాలి. జై శ్రీరామ్. సరే నేను రేపు అప్డేట్ చేస్తా ఏంటి అనేది బర్త్డే సెలబ్రేషన్స్. అది దీక్ష ఉంటుందా ఉండదా అనేది రేపు అప్డేట్ చేస్తాను. మీకు అందరికి నిజంగానే ఇంతసేపు మళ్ళా ఎక్కడ నోరు కంట్రోల్ తప్పి అయ్యో తమ్ముడు అనే ఫీలింగ్, పోరాడు అనే ఫీలింగ్ ఎక్కడ వస్తానో భయం ఎక్కువ అయిపోయేది. కానీ మేము భయంలోనే ఉన్నాం. జై శ్రీరామ్. నేనైతే మస్తు భయంలో ఉన్నా. చెప్పులు వేసుకొని సనా నడుస్తుంది గాయస్. అది ఒక వీడియో వేస్తా, క్రేజీ ఉంటుంది. సాయి ఇప్పుడు వీలైతే రిషిగాడి గుడితో కూడా చెప్పులు లేకుండా నడిపిస్తాను. ఎందుకంటే శ్రీగాడితో కూడా సాయి అందరు చెప్పులు వేసుకోకుండా నడుద్దాం. అందరం నన్ను ఎందుకు కాదు. సో మరి నా చెడ్డ కాళ్ళు కాలితే సాయి స్వామికి మళ్ళీ మంచిగా అనిపించేది. అదే ఇప్పుడు రిషి అన్న శ్రీ అన్న మీరు అందరు సో మొత్తం ఇట్లా సాయి సాయి అంటారు కదా. ఇప్పుడు చూపెట్టరు మీరు అంతే కావాలంటే మీకు లవ్ ఉంటే. ఇంకేం స్వామి జై శ్రీరామ్ చేస్తాం. ఎందుకు లాస్ట్ ఇయర్ ఏమో ఏడ్చింది, ఇప్పుడు అంతగానో ఏడు వల్ల ఈసారి ఎక్కువ బాధ వల్ల ఎందుకు ఏమో అర్థం చేసుకొని ఉన్నాం. నేను మీరు ఏడవలే రని నువ్వు అనుకుంటున్నావు. నా మనసుకు తెలుసు నేను ఏడుస్తున్నానా ఏం చేస్తున్నా అని చెప్పి. ఇప్పుడు అందరి ముంగట ఏడ్చి అందరిని సపోర్ట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఏడవట్లేదు. ఇప్పుడు అయినా ఇంకొక 7 days 8 days కళ్ళు మూసుకుంటే స్వామి కంప్లీట్ హ్యాపీగా 3rd year కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాడు. అంటే ఇది లాస్ట్ ఇయర్తో ఎండ్ అయిపోతుంది. ఇక మళ్ళీ వేసుకోడు అనుకుంటా కదా. ఆయన ఇంతే మొక్కుకున్నాడంట లాస్ట్ ఎక్కువ రోజులు వేసేసుకొని వదిలేస్తా అని. నేను అదే షాక్. అసలు ఉంటుంది భలే ఏం వీడియోలు రీల్స్ ఏం చూడొద్దు అంటే కూడా సరిగ్గా చూస్తలేదు స్వామి. వచ్చినా కూడా మళ్ళీ ఏం థాట్స్ వస్తాయా అన్న భయంతో స్కిప్ చేసేస్తుంది. ఓన్లీ మేము స్వామి మ్యాక్సిమం ఎక్కువ ఏంది స్వామిమాలలో ఉన్న ఫోటోలు ఉన్న వీడియో కాల్స్ మాత్రమే చేస్తుండు కట్ చేస్తున్నాడు, కట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనతో ఉన్న బాండింగ్ నాకు ఉండేసరికి నేను తీసుకోలేను. ఒక్కొక్కసారి నాతో కాదు. ఇది లాస్ట్ కదనే ఈసారి. ఇక మంచిగా దేవుని దయ వల్ల అంతా కంప్లీట్ చేసుకొని వస్తే మంచిగా ఇక మళ్ళీ మీరు రొటీన్ లైఫ్ అయిపోతుంది. నాకు ఇంకా రీల్స్ మెన్షన్ చూడడం వల్ల నేను ఇన్స్టా కూడా ఓపెన్ చేయట్లేదు కనీసం. నాది మరి బర్త్డేకి ఎట్లా మళ్ళీ బర్త్డేకి రాకపోతే అది కూడా నాకు చాలా టెన్షన్ అయిపోయింది. బర్త్డే చూస్తానో లేదో కలుస్తానో లేదో అని చెప్పి. పోదాం మెట్ అవుతాడు ఏదో ఒకటి చేద్దాం. పోయి మంచిగా స్వామిని కలిసి చేసిరని చెప్పి మంచిగా. నువ్వు ఎందుకు ఆ టెన్షన్ తీసుకుంటున్నావు? పిచ్చిదే కదా మేము అందరం లేమా? లైట్ తీసుకో. అట్లనే గుర్తొస్తున్నాడు జై శ్రీరామ్ చెప్పి మళ్ళీ పబ్లిక్ టెన్షన్ పడతారు. జై శ్రీరామ్ పోతాం. సాయి సామ్ బర్త్డేకి రచ్చ వేసేసి మొత్తం డిచ్చం అని డాన్సులు చేద్దాం.
ఆంజనేయ స్వామి పాట పెట్టుకుంటే ఎగరొచ్చు, ఎంత బాగుంటుంది తెలుసా, ఆ ఫీల్ కూడా బాగుంటుంది. ఒకవేళ ఏంటి దీక్ష పెట్టిస్తే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది. ఏది చేయాలో అప్డేట్ ఇస్తాం. అంటిల్ దెన్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ క్రేజీ సనా.